నాకు మీరు ఛాన్స్ ఇస్తున్నారు ఈ సినిమా ప్రొడ్యూస్ చేసేదానికి, రియల్లీ ఐ విల్ బీ గ్రేట్ఫుల్ టు యూ అని నేను ఆ సినిమాని చేసేదానికి ఒప్పుకున్నాను. మళ్ళీ అలాగే ఈ సినిమా బాబీ డైరెక్ట్ చేస్తున్నారు అన్నప్పుడు ఫస్ట్ టైం యాజ్ ఎ డైరెక్టర్ ఒక యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైరెక్టర్, ఆయనలో ఆ ఎంతూజం ఉంది, ఒక అర్జున్ది మంచి సినిమా వేయాలి నేను అని ఆయన మాట్లాడే దాంట్లో, ఆయన కథ నరేట్ చేసిన దాంట్లో నాకు చాలా నచ్చింది. సో అలాంటి ఒక డైరెక్టర్తో నా మొదటో సినిమా, మళ్ళీ ఆయనకి ఇది మొదటో సినిమా. సో ఇద్దరికి ఒక ఛాలెంజింగ్గా మా ఇద్దరికి ఈ సినిమాని చేసేదానికి రవి గారు ఛాన్స్ ఇచ్చారు. సో ఐ విల్ బీ గ్రేట్ఫుల్ టు హిమ్. అలాగే చాలా కన్నడ సినిమాలు, నేను ఒక 35 సినిమాలు కన్నడలో, 33 కన్నడ సినిమాలు, 2 తమిళ సినిమాలు చేశాను. ఇది నా 36వ సినిమా. రాక్లైన్ ఎంటర్టైన్మెంట్స్లో ఇది 3వ సినిమా. నాకు ఏదో అంటే ఒక మంచి సినిమాలు అక్కడ నేను ఎంత అంటే జనాలకి నచ్చేలా ఒక మంచి సినిమా నేను ప్రొడ్యూస్ చేసి జనాలకి అర్పించాలే నేను చాలా కష్టపడతాను. అదే ప్రయత్నంలో ఇక్కడ ఉన్నాను నేను. సమ్వేర్ ఇక్కడను ప్రతి ఏడాది ఒక సినిమా చేయాలని నేను ఆశపడుతున్నాను. సో ఈ సందర్భంలో నేను మీ అందరికీ చెప్పేది ఇంతే, ఒక డెబ్యూ డైరెక్టర్ అండ్ డెబ్యూ ప్రొడ్యూసర్ అని చెప్తా ఉన్నాను. మీ అందరి ఆశీర్వాదం ఉండాలి, మీ అందరి విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ కావాలి అని కోరుతూ థ్యాంక్స్ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే తను ఇంత స్టార్ అయినా, ఒక మాస్ మహారాజా అని పేరు తెచ్చుకున్నా, బిరుదు తెచ్చుకున్నా, తనలో ఇంకా ఒక స్ట్రగులర్ ఉంటాడని నేను ఫీల్ అవుతుంటా. దానికి కారణం ఏంటంటే తను ఎప్పుడు యూనిట్లో అందరూ ఉంటారు, తను బాగా దీంట్లో కష్టపడుతుంది ఎవరు, దీంట్లో టాలెంటెడ్ ఎవరు అని ఒక కన్ను ఒక చెవి వేస్తుంటాడు ఎప్పుడు యూనిట్లో. బికాజ్ తను ఒక స్ట్రగులర్స్ మెంటాలిటీ అండ్ మంచి టాలెంట్ని తను ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడు ఎన్నోసార్లు తను ముందుకు వచ్చాడు. మళ్ళీ ఈ సినిమాతోటి మా బాబీని తను డైరెక్టర్గా తను ఒప్పుకోవడం, తను చెప్పిన కథని అలాగే తను డైరెక్షన్ చేయగలరని నమ్మి తనకి ప్రాజెక్ట్ ఇచ్చినందుకు ఫస్ట్ ఐ థ్యాంక్ అండ్ కంగ్రాచులేట్ మై రవి. అండ్ తర్వాత బాబీది నాది ఆల్మోస్ట్ 5 years ట్రావెల్. అండ్ ఒక స్క్రిప్ట్లో మా ఇద్దరికి ఉన్న సింక్ వలన మేము ఒక 5 years ట్రావెల్ అయ్యగలిగాం. అండ్ చాలా క్లారిటీ తోటి తను చెప్పే సీన్లు కానీ, కథ కానీ, క్యారెక్టరైజేషన్ కానీ మన పిక్చర్ చూపిస్తాడు. సో అదే క్లారిటీ తోటి ఈ సినిమాను కూడా మీ ముందుకు తీసుకొస్తాడని ఆశిస్తున్నాను. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అండ్ నేను జనరల్గా హీరోస్కి, హీరోయిన్స్కి, అలాగే డైరెక్టర్స్కి మామూలుగా ప్రేక్షకుల్లో క్రేజ్ ఉండడం చూశాను. కానీ నేను ఫస్ట్ టైము నేను బెంగళూరు వెళ్ళినప్పుడు ఒక ప్రొడ్యూసర్కి ఇంత క్రేజ్ ఉంటుందా అని నేను మన రాక్లైన్ వెంకటేష్ గారిని చూసి అర్థమైంది నాకు. మేము ఎక్కడికి వెళ్ళినా ఆయనతోటి అందరూ ఫోటోలు దిగడం, ఆయనతోటి ఆటోగ్రాఫ్స్, అంటే హీజ్ ఎ స్టార్ ప్రొడ్యూసర్ దేర్. అండ్ ఎప్పుడు అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ ఆయన ఒక టీంని ఆయన లీడ్ చేసే విధానం నాకు చాలా బాగా నచ్చింది. తనను ఎవరిని నొప్పించకుండా అందరితో నవ్వుతూ పని చేయించుకోగల ఆయన కెపాసిటీ ఆయనకు ఉంది అని నాకు అర్థమైంది. ఈ సినిమాతో దర్శకుడిగా నన్ను నమ్మి ఇంత పెద్ద బాధ్యత నాకు అప్పచెప్పారు. ఇది నేను ఎంత ప్రూవ్ చేసుకోవాలంటే, కసి ఉన్న ప్రతి ఒక్కడికి పిలిచి సినిమా ఇచ్చే ఒక వ్యక్తి నమ్మకాన్ని నేను నిలబెట్టాలి. దీన్ని నిలబెడతాను. నెక్స్ట్ జనరేషన్ నేను రవి గారి దగ్గరికి ఈజీగా ర్యాప్ వచ్చేలాగా నేను ఈ సినిమాని ప్రూవ్ చేసుకుంటాను. అలానే నిర్మాత గారు స్క్రిప్ట్ బాగా చేశాను, ఓ మంచి నిర్మాత కావాలని వెయిట్ చేస్తున్న టైంలో డైరెక్షన్ ఇచ్చినట్టే మళ్ళీ పెద్ద నిర్మాతని తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు. రాక్లైన్ గారు ఫ్యాంటాస్టిక్ ప్రొడ్యూసర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలానే నా టీం కోన వెంకట గారు, చక్రి, మోహన్ కృష్ణ గారు, కిషోర్, చాలా మంచి టీం ఉన్నారండి నాతో. మిగతా విషయాలు ఆడియో ఫంక్షన్లో ఒక టీజర్తో మీతో మాట్లాడతాను. థ్యాంక్ యూ. వెల్కమ్ రావు వెంకటేష్ గారు టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ విష్ యూ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. వెరీ వెరీ పాజిటివ్ పర్సన్ అండి. నాకు ఒక 4 years బ్యాక్, 3 years బ్యాక్, మోర్ దెన్ 3 years బ్యాక్
అప్పటి నుంచి సినిమా చేద్దాం అనేసరికి సరే అదే ఇందాక ఆయన చెప్పినట్టు సరైన స్క్రిప్ట్ పర్ఫెక్ట్ అది ఇప్పుడు దొరికింది కుదిరిందని అనుకుంటున్నాను, నమ్ముతున్నాను. విష్ ఆల్ ది బెస్ట్ సార్. అక్కడ ఎలా రాక్ హౌ యూ రాక్ ఇక్కడ కూడా అలాగే రాక్ చేశారు. అండ్ బాబీ నాకు బల్బ్ టైంలో మామూలుగా హలో హాయ్ పరిచయం, బల్బ్తో బాగా ఎక్కువ పరిచయం అయ్యి తనతో ఇంటరాక్ట్ అయ్యి తను లైన్ చెప్తానంటే లైన్ విని చాలా ఎక్సైట్ అయ్యి, సో బాబీకి సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక కొత్త డైరెక్టరు ఇంకా ఇలా చాలామంది రావాలి. విష్ ఆల్ ది బెస్ట్ బాబీ. ఎరగ తీసే అంతే. ఓకే, ఇంకా అంతకుమించి ప్రస్తుతానికి ఏమి లేదు. ఇక ఇందా బాబీ చెప్పినట్టే ఆడియో అనుకుంటే టీజర్ అప్పుడు మాట్లాడుకోవచ్చు. సినిమా ఏం తీస్తాడు, అలా తీస్తాడు తెలుస్తుంది కదా, అప్పుడు మాట్లాడుకోవచ్చు దీని గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్.